ఓకే సార్. చూడమ్మా, సెకండ్ బీకాం కార్పొరేట్ అకౌంటింగ్ చెప్తున్నాను. లెక్క రాసుకోండి ముందు. ముఖ్యంగా టాటా కంపెనీ లిమిటెడ్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, టాటా కంపెనీ లిమిటెడ్ వాజ్ రిజిస్టర్డ్ విత్ a capital of rupees 20 lakhs, 20 లక్షలు, divided into 80,000 shares of rupees 25 each. Full stop పెట్టుకోండి. The company offered to public subscription spelling తెలుసా? SUBSCRIPTI subscription 50,000 shares payable at rupees 5 per share on application, rupees 10 on allotment, and the balance in two calls 5 rupees each. The company received applications for 40,000 shares. All the money was duly received. Full stop. Make journal entries to record the issue of shares and show how share capital will appear in the balance sheet. తెలుగులో రాసుకోండి. టాటా కంపెనీ లిమిటెడ్ 20 లక్షల రూపాయల అధీకృత మూలధనంతో నమోదు అయింది. దీనిని వాటా ఒక్కంటికి 25 రూపాయల చొప్పున 80,000 వాటాలుగా విభజించారు. ఫుల్ స్టాప్. ప్రస్తుతము కంపెనీ 50,000 వాటాలను ప్రజలకు జారీ చేసింది. 50,000 వాటాలను ప్రజలకు జారీ చేసింది. దీనిపై సొమ్ము ఈ క్రింది విధంగా వసూలు చేస్తున్నారు. దరఖాస్తుపై 5 రూపాయలు, కేటాయింపుపై 10 రూపాయలు, మిగిలిన మొత్తము ఒక్కొక్క పిలుపుకు 5 రూపాయలు చొప్పున 2 పిలుపుల్లో సర్దుబాటు చేయవలె. ఒక్కొక్క పిలుపుకు 5 రూపాయలు చొప్పున 2 పిలుపుల్లో సర్దుబాటు చేయవలె. ఫుల్ స్టాప్.
కంపెనీకి 40,000 వాటాలకు దరఖాస్తులు వచ్చాయి. అన్ని వాటాలపై నగదు వసూలైంది. ఫుల్ స్టాప్. పై వ్యవహారాలకు అవసరమైన చిట్టాపద్దులు రాసి ఖాతాలు తయారు చేసి ఆస్తి హక్కుల పట్టీలో ఈ అంశాలు ఏ విధంగా కనపడతాయో చూపండి. ఫుల్ స్టాప్. ఇప్పుడు సొల్యూషన్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ టాటా కంపెనీ అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీకి అధీకృత మూలధనం ఎంత చెప్పాడు? 20 లక్షలు. అంటే చెప్పాను కదా, అధీకృత మూలధనాన్ని మించి కంపెనీ బిజినెస్ చేయకూడదు. అయితే మనం ఉన్నదానికంటే కొంచెం ఎక్కువే నమోదు చేసుకుంటూ ఉండాలి. అయితే వీళ్ళు ఎంత నమోదు చేశారు? ఎక్కడ? మూలధనం క్లాసులో కంపెనీ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర 20 లక్షలు. అది ఎలా విభజించారు? 80,000 వాటాలు ఇంటూ 25 రూపాయలు. 80,000 ఇంటూ 25 అంటే ఎంత? 2 లక్షలు. గురించి చూసుకోండి. 8 25 ఎంత? 200. 200 పక్కన 0 పెట్టుకుంటే 2 లక్షలు అవుతుంది. అర్థమైందా? అయితే ఇక్కడ ఎన్ని వాటాలను ప్రజలకు జారీ చేశారు? 50,000 వాటాలు. అంటే జారీ చేసిన మూలధనం ఎంత? 50,000 వాటాలు. 50,000 ఇంటూ 25 అంటే ఎంత? చూడండి, 5 25లు ఎంత అవుతుంది? 1,25,000. అంటే 12,50,000 అవుతుంది. చూడండి, ఒక్కో దాని మీద డబ్బు ఎలా కలెక్ట్ చేస్తున్నారు? దరఖాస్తుపై 5 రూపాయలు, కేటాయింపు ఎంత? 10 రూపాయలు. అర్థమైందా? మొదటి పిలుపు ఎంత? 5 రూపాయలు. తుది పిలుపు ఎంత? 5 రూపాయలు. డబ్బు సరిపోయిందా? దరఖాస్తు 5 రూపాయలు, కేటాయింపు 10, అడిగి 15. 2 పిలుపులు 2 5, 10 రూపాయలు. 10 + 10 + 20, 20 5, 25 రూపాయలు. దరఖాస్తు ఎంత? 5 రూపాయలు. అప్లికేషన్ అలాట్మెంట్ ఎంత? 10, 15. ఫస్ట్ కాల్ 5, 20. ఫైనల్ కాల్ ఎంత? 5, 25. సరిపోయింది కదా? అయితే చూడండి, ద కంపెనీ రిసీవ్డ్ 40,000 షేర్స్ అప్లికేషన్స్. ఇక్కడ 50,000 జారీ చేసావు నువ్వు, కానీ కంపెనీకి ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి అనమాట? 40,000 దరఖాస్తులే వచ్చినాయి. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? 40,000. అర్థమైందా? 40,000 ఇంటూ 80 రూపాయలు చొప్పున వచ్చిందనమాట. 25 రూపాయలు చొప్పున వచ్చింది. ఓకేనా? 40,000 ఇంటూ 25 ఎంత అవుతుంది? 10 లక్షలు అవుతుంది. 4 25 కదా, 10 లక్షలు. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా చిట్టపత్రులు తీసుకోండి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా. డేటు, పర్టికులర్స్, LF, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. ఒక్కొక్కటి జాగ్రత్తగా చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చిట్టపత్రి ఎలా వస్తుంది రాసుకోండి. బ్యాంక్ ఖాతా డేటార్, బ్యాంక్ అకౌంట్ డేటార్. టు ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా, ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్. ఎంత? 40,000 ఇంటూ 5 రూపాయలు. దరఖాస్తు ఎంత వసూలు చేస్తున్నావు నువ్వు? 5 రూపాయలే కదా, 2 లక్షలు అవుతుంది. 45 ఎంత? 2 లక్షలు. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ చెప్పద్దు. బ్యాంక్ ఖాతా డేటార్ 40,000 ఇంటూ 5 రూపాయలు, 2 లక్షలు. టు ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా 40,000 ఇంటూ 5 ఎంత? 2 లక్షలు. అంటే డబ్బు వచ్చింది. దేని ద్వారా వచ్చింది? ఈక్విటీ వాటా దరఖాస్తు ద్వారా వచ్చింది. డబ్బు వచ్చింది కాబట్టి వాస్తవిక ఖాతా ప్రకారం వచ్చిందని డెబిట్ చేయాలి. అకార్డింగ్ టు రియల్ అకౌంట్ ప్రిన్సిపల్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ goes out. In other circumstances, cash or bank is coming to existence in the form. That's why cash account should be debited or bank account should be debited. Cash or bank, whatever it may be. Okay na? అయితే ఇక్కడ మనకి నేరేషన్ రాసుకోండి. being 40,000 shares application money received at the rate of 5 rupees each. తెలుగులో వాటా ఒక్కంటికి 5 రూపాయలు చొప్పున 40,000 వాటాలపై దరఖాస్తు వచ్చిందన్న. నెక్స్ట్ ఏం రాయాలమ్మా? ఈ వచ్చిన దరఖాస్తు దేనికి మళ్ళించాలి? వాటా మూలధనానికి. మనకి
కాలేజీకి కానీ లేదా కంపెనీకి కానీ డబ్బులు వస్తే మనం తినేయకూడదు. అది క్లర్క్ మేనేజ్మెంట్ ఎవరు తినేయకూడదు. దాన్ని దేనికి మళ్ళించాలి? కాలేజ్ ఫండ్కి, క్యాపిటల్కి మళ్ళించాలి. అలాగే ఇప్పుడు దీన్ని క్యాపిటల్కి మళ్ళించండి. ఎలా మళ్ళిస్తారు? ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా ఎక్కడ ఉంది? క్రెడిట్లో ఉంది. ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేయాలంటే ఎక్కడ వేయాలి? డెబిట్లో వేయాలి. రాసుకోండి. ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా డేటార్, ఇంగ్లీష్లో ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటార్. రాసారా? 2 లక్షలు దేనికి ట్రాన్స్ఫర్ చేయాలి? టు ఈక్విటీ వాటా మూలధనం, టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ 2 లక్షలు. నేరేషన్ రాసుకోండి. మళ్ళీ చెప్తాను చెట్టబద్దు. ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా డేటార్ టు ఈక్విటీ వాటా మూలధనం తెలుగులో, ఇంగ్లీష్లో ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటార్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్. అమౌంట్ 2 లక్షలు. నేరేషన్ రాసుకోండి. బి అప్లికేషన్ మనీ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్, తెలుగులో ఈక్విటీ వాటా దరఖాస్తు సొమ్మును ఈక్విటీ వాటా మూలధనంకు మళ్లించినందున, ఈక్విటీ వాటా దరఖాస్తు సొమ్మును ఈక్విటీ వాటా మూలధనంకు మళ్లించినందున. నెక్స్ట్ వచ్చేసి రాసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ప్రజలు అప్లికేషన్ పెట్టుకున్నారు, మీ సీట్ ఉందని కేటాయించాలి. పిలవండి. ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా డేటార్, ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటార్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్, టు ఈక్విటీ వాటా మూలధనం. తెలుగులో మళ్ళీ చెప్తున్నాను. ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా డేటార్ టు ఈక్విటీ వాటా మూలధనం, ఇంగ్లీష్లో ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటార్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్. డబ్బు ఎంత వేయాలి? 40,000 ఇంటూ 10, 4 లక్షలు. నేరేషన్ రాసుకోండి. బి allotment money due on 40,000 equity shares of 10 rupees each. తెలుగులో వాటా ఒక్కంటికి 10 రూపాయలు చొప్పున, 40,000 వాటాలపై కేటాయింపు సొమ్ము రావలసినందున ఇప్పుడు వచ్చినట్టు రాసుకోండి. వచ్చినట్టు బ్యాంక్ అకౌంట్ డేటార్, నగదు బ్యాంక్ ఖాతా డేటార్ అంటే క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటార్ టు ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా, నగదు బ్యాంక్ ఖాతా డేటార్ టు ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా, ఇంగ్లీష్లో క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటార్ టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్, ఎంత అమౌంట్? 4 లక్షలు. 40,000 ఇంటూ 10 రూపాయలు చెప్పండి, 4 లక్షలు. నేరేషన్ రాసుకోండి. కేటాయింపు సొమ్ము వసూలైనందున, నెక్స్ట్ చూడమ్మా. మొదటి పిలుపు పిలవాలి. మొదటి పిలుపు డబ్బు ఎంత? ఇప్పుడు 5 రూపాయలు. ఇప్పుడు వరకు మనం 15 రూపాయలు పిలిచాం. 2 పిలుపుల మీద ఒక్కొక్క పిలుపు మీద 5 రూపాయలు అన్నారు. అంటే మొదటి పిలుపు 5 రూపాయలు, రెండో పిలుపు 5 రూపాయలు. రాయండి. ఈక్విటీ వాటా మొదటి పిలుపు, ఇంగ్లీష్లో ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డేటార్, టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్, తెలుగులో ఈక్విటీ వాటా మొదటి పిలుపు ఖాతా డేటార్ టు ఈక్విటీ వాటా మూలధనం, ఇంగ్లీష్లో ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డేటార్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంత అమౌంట్? 40,000 ఇంటూ 5, 2 లక్షలు. నేరేషన్ రాసుకోండి. బీయింగ్ ఫస్ట్ కాల్ మనీ డ్యూ on 40,000 equity shares of 5 rupees each. తెలుగులో వాటా ఒక్కంటికి 5 రూపాయలు చొప్పున 40,000 వాటాలపై మొదటి పిలుపు సొమ్ము రావలసినందున వచ్చినట్టు రాయండి. వచ్చినట్టు రాసుకోండి. ఎలా రాయాలి? బ్యాంక్ అకౌంట్ డేటార్, మనకు డబ్బు వచ్చేసి ఎలా రాసుకోవాలి? బ్యాంక్ అకౌంట్ డేటార్ టు ఈక్విటీ వాటా మొదటి పిలుపు ఖాతా, బ్యాంక్ అకౌంట్ డేటార్ టు ఈక్విటీ వాటా మొదటి పిలుపు ఖాతా, ఇంగ్లీష్ మీడియంలో క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటార్ టు ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. ఓకేనా?
నేరేషన్ రాసుకోండి. మొదటి పిలుపు సొమ్ము వసూలైనందున బీయింగ్ ఫస్ట్ కాల్ మనీ రిసీవ్డ్. మొదటి పిలుపు సొమ్ము వసూలైనందున తెలుగులో నేరేషన్, బీయింగ్ ఫస్ట్ కాల్ మనీ రిసీవ్డ్ ఇంగ్లీష్లో నేరేషన్. ఇప్పుడు సెకండ్ కాల్ పిలవండి. ఇలా చూడండి, అప్లికేషన్ ఎంత పిలిచారు 5, అలాట్మెంట్ 10 అంటే కేటాయింపు 10 అడిగి 15 అయింది. ఫస్ట్ కాల్ ఎంత 5 అడిగి ఎంత అయింది 20 రూపాయలు, ఇంకొక 5 రూపాయలు ఉంది. 5 రూపాయలు దేనికి పిలవాలి? లాస్ట్ కాల్ రాయండి. ఈక్విటీ వాటా చివరి మరియు ఆఖరి పిలుపు. ఈక్విటీ వాటా చివరి మరియు ఆఖరి పిలుపు. ఖాతా డేటా 2 ఈక్విటీ వాటా మూలధనం. 2 ఈక్విటీ వాటా మూలధనం. అమౌంట్ 40,000 ఇంటూ 5 2 లక్షలు. నేరేషన్ రాసుకోండి. దానికి బీయింగ్ ఫైనల్ కాల్ మనీ డ్యూ, being last and final call money due on 40,000 equity shares, on 40,000 equity shares of 5 rupees each. తెలుగులో వాటా ఒక్కంటికి 5 రూపాయలు చొప్పున 40,000 వాటాలపై ఆఖరి మరియు చివరి పిలుపు సొమ్ము రావాల్సినందున, ఆఖరి మరియు చివరి పిలుపు సొమ్ము రావాల్సినందున వచ్చినట్టు రాయండి. వచ్చినట్టు నగదు ఆర్ బ్యాంక్ ఖాతా డేటా, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా. 2 ఈక్విటీ వాటా ఆఖరి మరియు చివరి పిలుపు ఖాతా. ఇంగ్లీష్లో క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా. 2 ఈక్విటీ షేర్ లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్. అమౌంట్ 40,000 into 5 2 lakhs. నేరేషన్ బీయింగ్ లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ మనీ రిసీవ్డ్. తెలుగులో ఆఖరి మరియు చివరి పిలుపు సొమ్ము వచ్చినందున. ఆఖరి మరియు చివరి పిలుపు సొమ్ము వచ్చినందున.